రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న ద రాజా సాబ్ చిత్రం నుండి ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని రెబల్ సాబ్ అంటూ సాగే మొదటి పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పాటని ఆవిష్కరించారు. అందరికి నమస్కారం అండి. సో ఈ సినిమా గురించి మీ అందరికన్నా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండి. ఇప్పుడు చాలా రూమర్స్ ఉన్నాయి, బట్ అందరికి చెప్తున్నది January 9th వీఆర్ కమింగ్ ఫర్ ష్యూర్. గ్లోబల్గా January 9th అంటే ఈ సినిమాని లార్జెస్ట్ రిలీజ్ చేయాలని మ్యాక్సిమం థియేటర్స్ అండ్ డెఫినెట్గా ఫస్ట్ డే ఓపెనింగ్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అండి. సో ఈ సినిమా కొంచెం మేము టైం తీసుకున్నా విల్ ఆల్ అంటే మీ అందరినీ సర్ప్రైజ్ చేసి ఒక వెరీ గ్రాండ్ మూవీగా రిలీజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ టీమ్ వీఆర్ వెరీ మచ్ సారీ టు మేక్ యూ వెయిట్ ఫర్ 2 hours. కొన్నిసార్లు రావడం లేట్ వచ్చాము, కానీ రావడం మాత్రం పక్కా. టైంలో గ్యాపే కానీ టైమింగ్లో గ్యాప్ ఉండదు మన సినిమాలో. ఆల్ డియర్ రెబల్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీ ఆకలి తెలుసు, మీ హంగర్ తెలుసు, మీ స్టార్వింగ్ తెలుసు. అన్నిటినీ కూడా Jan 9th అరిస్తో మొదలైతే ఒక 9 రకాల ఐస్ క్రీమ్స్తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక మహారాజా తాలీజ్ ద రాజా సాబ్. ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా, 6-11కి ఇచ్చేద్దాం అనుకుంటాం. తర్వాత కన్నడ సినిమాలో కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తే, మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తే. అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా, సో సారీ. అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లు, ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఏంట్రా అంటే కోపం వచ్చేస్తాయి. అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి. ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలేను. ఎందుకంటే రాజా సాబ్కి ఇక్కడ నేను ఉన్నా, కల్కికి నేను అక్కడ ఉన్నా. సో అందుకని చెప్పి నా కోపం ఆగరా, నువ్వు టెన్షన్ టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్దా అని చెప్పి టెన్షన్ వచ్చేస్తాయి. అందరూ ఫ్యాన్సే, అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది. ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మా వాళ్ళకి టైం చెప్పద్దా, కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే ఆయన అంటే మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని. నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉంది రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకంగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. ప్రభాస్ అభిమానులకి ముఖ్యంగా ఇంతసేపు ఓపికగా క్రమశిక్షణగా ఉన్నదానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా బయట 740 రాజు వెట్స్ రాంబాయి ఆడియన్స్ కూడా బయట వెయిటింగు. తప్పకుండా మీరందరూ ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తారు నమ్ముతున్నాను. అన్న చెప్పినట్టు మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలి. తప్పకుండా పెద్ద విజయం సాధించాలి. సంక్రాంతి మందే. థ్యాంక్ యూ సో మచ్.